సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నువ్వు శ్రీను చెల్లివి కదా? అవును బాబు గారు. మొన్న మీ అన్నయ్యకి కళ్ళు డాక్టర్ గురించి చెప్పాను. ఆయన ఈ రోజు హాస్పిటల్కి వచ్చారంట. మేస్త్రి చేత లెటర్ పంపిస్తాను, వెళ్ళి కళ్ళు చూపించమని చెప్పు. అలాగే బాబు గారు. బ్లైండ్ సింగర్ కి చెల్లెలా? అవునండి. ఓహో, మరి ఆ అమ్మాయి? ఏమా ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు లక్ష్మి, శారదమ్మ కూతురు. పాపం మూగమ్మాయి. ఇంత చక్కని అమ్మాయి మూగదా? అవునండి, ఎవరు లేరు. వాళ్ళ నాన్న మొన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో పాపం. ఈ ఊరి జాగ్రఫీతో పాటు అందరి బయోగ్రఫీ కూడా బయట అనమాట. నాయకుడు అయిన తర్వాత అందరి గురించి తెలుసుకోవాలి కదండి. ఏమయ్యా బయలుదేరు. ఏమా అన్నయ్య చెప్పడం మర్చిపోకే. అలాగే బాబు గారు. ఏ అన్నయ్య కళ్ళొస్తే మీ ఇద్దరికి ఒక దోశ చెప్పురా బాయ్. నోటొక్క దోసాయ్. ఏంట్రా నోటొక్క దోసాయ్. అబ్బా ఏంటండి కొడుతున్నారు? నేను ఎన్ని దోశలు చెప్పానురా? ఒకటండి. నువ్వెన్ని చెప్పావురా? నోటొకటి. ఇంకా చెప్పేది ఉందండి. నువ్వు ఒక్కటి చెప్పింది కాక ఇంకా చెప్తావా? అది కాదండి. ఏది కాదురా, బిల్లు నువ్వు కడతావా నీ బాబు కడతావా? గురువు గారు మీరైనా చెప్పండి సార్. అబ్బా మేడ. ఒక్క దోశ చెప్పింది కాక మీ గురుగారితో చెప్పిస్తావురా? కాదండి. ఒక్క దోశ చెప్పు. అలాగే బాబు. బొక్కలు ఎరగాది ఇస్తా. ఒకటి చెప్పోయా. దేవుడా ఏంటి అగ్ని పరీక్ష? నోటికి నోటొకటి వచ్చేసిలా ఉంది స్వామి. టీ చెప్పమంటే దిక్కు చూస్తావేట్రా? చెప్పు ఒకటి చెప్పు. నరుకుతా. ఒకే ఒకటి ఏంటి? టీ రా. టీ వెయ్యాలా క్యాన్సిల్? నీకు అన్నం పెడతాను, ఒక టీ తీసుకుని గమ్మున రారా. ఓకే. ఏంటి బాబాయ్ పకీర్ ఏడుస్తున్నాడు? అబ్బా సీరు భలే సీరు మిస్ అయ్యావయ్యా. పిచ్చ కొట్టుడు అనుకో, థియేటర్ వదిలింది. లక్ష్మి, అన్నయ్యకి లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు వద్దులే. బాబాయ్, అప్పలనాయుడు గారు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని అక్కడ చూడండి లెటర్ పంపించారు. అప్పలనాయుడు గారు మాట అంటే మాట కదా సీను. ఏదమ్మా వెళ్దామా? బాబాయ్ మేము వస్తాం. మీరెందుకులే అమ్మా, వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. అవునమ్మా. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే అన్నయ్య, పద. సీను వెళ్దామా? రేయ్ కొట్టు జాగ్రత్త. అలాగే. సీను వెళ్దారా? ఆప్టిక్ నర్వ్స్ లో ఏ ప్రాబ్లము లేదు. హీల్ డెఫినెట్లీ గెట్ సైట్. ఐ మీన్ కంటి నరాల్లో ఏ లోపం లేదు. కళ్ళు మరిస్తే చూపొస్తుంది. సంతోషం డాక్టర్ గారు. బాబాయ్ ఒరేయ్ నాకు తెలుసురా, నువ్వు అదృష్టవంతుడు. నీ తప్పకుండా చూపొస్తుంది. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా డాక్టర్ గారు ఏమన్నారు? చూపు వస్తుందని చెప్పారా అన్నయ్య? తప్పకుండా వస్తుందన్నారమ్మా. నాకు కళ్ళు వస్తాయి. అమ్మని, నిన్ను, లక్ష్మిని, ఈ ఊరిని, అందరినీ చూస్తాను. ఎవరైనా కళ్ళు దానం చేస్తే తప్పకుండా చూపు వస్తుందన్నారు డాక్టర్ గారు. ఎవరో ఎందుకురా, నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా. నీకు నా కళ్ళే ఇస్తాను. నువ్వు ఇస్తావు, ఆడు తీసుకుంటాడు. కళ్ళు వస్తాయంట కళ్ళు. అవునరా, నాకు తెలవగడుగుతాను. నీకిప్పుడు కళ్ళు వస్తే ఏం పీకుదామని? ఏం పీకుదామని?
జనం నీకు డబ్బులు ఇస్తోంది నువ్వు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యాల్లాగా పాటల్లో ఇరగదీసేస్తావని కాదు, గుడ్డోడివని. కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరతాను నాన్న. అవునవును, నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిచిపెట్టి కూర్చున్నారు ఇక్కడ. ఇదిగో ఒకటే గుర్తెట్టుకో, నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాట. ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు. మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్ధుగానరా కొడక. కళ్ళు వస్తాయంట, కళ్ళు కళ్ళు వస్తాయంట. నాన్న మాటలు పట్టించుకోకన్నయ్య, నీకు నా కళ్ళు ఇస్తాను. ఇవే ఇయ్యి నువ్వు వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు. నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూలలు కూర్చుందు నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి కళ్ళు నేనిస్తాను. శబాస్, సెల్లంటే నువ్వేనే. ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి, రోగిష్టి తల్లి, గాలికి తిరిగే నేను, కళ్ళేని ఈడు. ఈయన్ని పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల. ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ కుటుంబం అవుతుందే. చూడు, ఈ గుడ్డి మహారాజు కళ్ళు రానంత మాత్రాన మన రాజ్యానికి వచ్చిన నష్టమేం లేదు. అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి. నా సంగతి తెలుసుగా. ఛా, వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటే పొద్దున్నే దరిద్ర మొహం వేసి ఇక్కడ కూకున్నా? లోపల బా. ఆ లెటర్ ఏంటే? వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట. నీకెవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా? లెటర్ అడుగు తిరుగుతున్నావు ఎలా? వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటి అన్నయ్య? అన్నయ్య ఏటి కట్టుకెళ్ళాడు. ఏంటిది? లెటర్ అన్నయ్యకి ఇవ్వాలా? సరే పద. రా, ఎవరికి వచ్చి రాలేడు. అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. నా కళ్ళే కాదు, మనసు కూడా చీకటైంది. ఈ చప్పుళ్ళు నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది, చదవనా? ఏం చెప్పాలనుకుంటుంది? శ్రీను, నువ్వేమీ బాధపడకు. నీకు నా కళ్ళు ఇస్తాను. నీకు చూపు ఇవ్వగలిగే అదృష్టం నాదవుతుంది. అప్పుడు మన మనసులే కాదు, చూపులు కూడా ఒకటవుతాయి. లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? అక్కడ ఉంది. లక్ష్మి, లక్ష్మి. లే. రా. వచ్చింది. ఏయ్, 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో. మొత్తానికి నీకు బుద్ధి లేదని ఎవడాడు? రండి రండి, నా అప్పు సంగతి ఏం చేశావు?
ఒరే పొగాకు ముఖం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటి దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు నీలాంటి ఈజీగా ఎదవని చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవని చేసేస్తావేటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఏదేమని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురుగారిని ఎదవం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. ఏడ్చావులే, అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి అని ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మెవర్రా? మా గురువుగారు మరదలండి. ఏం చేస్తుంటా? బయటకు వస్తే కొడుతున్నా లేచిపోద్దని లోపల ఉంచారండి. మనకిదే కరెక్ట్. మూడోసారి చుక్కమ్మని బయటికి తీసుకురావాలి. అలాగేనండి, చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎదవలని ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని దానికి ఒప్పేహ. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రా చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ఆ ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు. ఈరా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు, ఎదవైపోయావు. ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. చాలా సేపటి నుంచి చూస్తున్నాం. అంత నచ్చారా ఏంటి? విపరీతంగా. చల్లటి జ్యూస్ తాగు. ఈ జ్యూస్ నా తాపం చల్లార్చదు. ఎలా చల్లారుతుంది? ఇలాంటి ప్యూర్ న్యాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది. ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారు? ఎవరంటే? కరెక్టే. ఒకళ్ళకొకళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టమే. అందుకే ఇద్దరు. Good. నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగానా? నిజంగానే. కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేసి పెడతాను. అమ్మో, అది కోట్లకి సంబంధించిన విషయం. ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం. అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికే దేవుడివి, నీకు రిస్క్ ఏంటి? చూడు, పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది. నా ఇమేజ్ ని పణంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను. నువ్వు నీ డాడీ నొప్పిస్తాను. ఓకే, డన్. ఎస్. బాబు గారు, వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. ఆ. ఆ, ఆ, బాబు, సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇద్దరిది మంచి జోడి. సరే, నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా, ఆ? ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంటుగా పంపించు. అర్జెంటుగానా? అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా, అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది. అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన చెప్పి ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? కొంచెం బెరికే, మన వాసంతిని తోడిచి పంపిస్తాను. అలాగే, వెళ్ళరా, త్వరగా పంపించు. ఏంటి, ఏముంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగున్నావు. నీలాగే ఇవి కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేశాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే.
అరే రండి రండి రండి. గంట నుండి మనోహర్ బయటికి వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామ్మా రా రామ్మా కూర్చో. పర్వాలేదండి. అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు, మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా కూర్చో కూర్చో. అది ఆ. ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు ఈ జ్యూస్ తీసుకోండి. ఆహా వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా తాగు తాగు. తీసుకోండి. ఆ. రాను రానంటూనే చిన్నదో ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్ళారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళ ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఆ, ఆ. ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బు ఇచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే? ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే రే ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? ఆ? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వు అంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటుని నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా, నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముడిని పెట్రోల్ పోసి తగులబెట్టేస్తా. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను. నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి, చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతురాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడైనా కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా, అంత మాట నాకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా. రా లక్ష్మి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎవరి మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జిడ్లో తగులుకున్నావు నాకు.
బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కటెత్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి తొందరలో కట్టేసిండి. మా గురుగారు ఏదో కథ తెలిసిపోద్ది. చూసావా మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పంది వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానని ఆకాశంలో కదా. అవి నక్షత్రాలు ఈ సొక్కల నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలో ఎట్టుకొచ్చండి. అలాగే ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి గారికి, రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు. మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడది వంటింట్లో కుందేలనేది ఆనాటి మాట. కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆంక్షల సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం. ఏ రంగమ్మత్త బాగున్నావా? సచ్చినోడా, అత్త నా పిలిపేంట్రా పిల్లనిచ్చి నల్లులాగా. ఇప్పుడు నేనేమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నావు? ఆ పాసినోడితో ఏమైనా అంటావు. రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నేనైతేనా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని. నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పామంట కదా. సచ్చినోడా, ఎవరా కొట్టుకొచ్చింది? ఏమో ఊర్లో అందరూ అలా అనుకుంటున్నా, నాకేం తెలుసు. అబ్బా రంగమ్మ, వాడిని వదిలే. నీకేం కావాలి చెప్పు. 2 ఇడ్లీ పార్సల్ కట్టించి 2 రస్కలు. 102 ఇడ్లీ పార్సెల్, అందులో 100 క్యాన్సెల్. రంగమ్మత్త దోశ వేడిగా ఉంది, ఒకటి కట్నా? తగలడు. ఇదిగో. వేరేది రంగమ్మా. దానికేం బానే ఉందిగా. ఏమైందా సీను?
ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్. పర్లేదురా మన రంగమేగా తీసుకో. కాసిన మంచిలు పడరా. నువ్వేనయ్య రాజన్న చూసి చున్నట్టు వదిలేస్తావు. అమ్మో వీడా, కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ. ఓ పట్టా నదలడు. మరి ఏమనుకున్నావు, వీడున్నాడు ధైర్యంతోనేగా బయటికి వెళ్ళింది. అంటే ఇదిగోండి. ఈ నదులు వెళ్లాల్సింది. నిన్ను నీ హోటల్ అమ్మేసేవాడు. నీకు తెలిసిపోయింది. ఇదిగో తీసుకో. ఏమన్నావురా అలా ఉంది? నిజం నిప్పు లాంటిది గురువు గారు. మనం ఇక్కడ అన్నాం, అక్కడ కాలింది. నీ నోరు ఆగదు. వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్? అదిరిపోయిందిరా. అప్పలనాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణిముత్యంరా. అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది. నిజమే బాబాయ్, దేవుడు లాంటి మనిషి. లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా? వర్షం వచ్చేట్టుంది. వర్షం వచ్చేట్టుంది. బయట సామాన్ ఉంటే లోపల పడేయండి. ఓకే గురువు గారు. ఆలస్యం అవుతుంది, బయలుదేరు. లక్ష్మి, అమ్మాయిలు బాగా భయపడిపోయారు. అందుకోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా. ఏంటవి? అవన్నీ రాజకీయ తంత్రాలు, నీకెందుకు? సరే, నీ మంత్రంతోనూ తంత్రంతోనూ వాళ్ళని ఇంకోసారి. నువ్వు సామాన్యుడు కాదోయ్. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదే లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండేమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వస్తాను, అప్పు చెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమయ్యా. నువ్వు బుద్ధిగా ఉన్నావు అంటే అసలు నమ్మటం లేదు. ఎవరు వచ్చారు? అయ్యా రమ్మన్నారంట. 4 దొబ్బులు పెడదామని. ఏరా సీను సంపాదనంతో లాక్కెళ్ళి తాగి తగలు పెడుతున్నావంట? అబ్బే లేదండి, ఎవడో గట్టిన గుడ్నా కూడా చెప్పుకుంటాడు. చంపేస్తా అబద్ధాలాడితే. రౌడీ రాత్రి మీ నాన్నలా పడి ఉండాలా? అవును, నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి. ఈ గాలి తిరుగులు మానేసి బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా. అలాగేనండి. పెగ్గేస్తావా? అది మానేశానండి. చా, నిన్ను బుద్ధిగా ఉండమన్నాను కానీ ఓవర్ యాక్షన్ చేయమనలే. నీళ్ళ సోడానా? ఏం వద్దండి. అది ఇది కలిపితే మనలో దంపొద్దని. అలా తాగితే లివర్ పాడైపోతుంది. వాడికి బ్రెయిన్ లివర్ రెండూ లేవు. కూర్చో. ఏంట్రా మీ అమ్మ పనిలోకి రావట్లేదు? ఆ ముసలిది అంతేనండి, 2 రోజులు పని చేస్తే 4 రోజులు మూలం పడి ఉంటది. ఓ, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి మీ అమ్మకివ్వు. ఏం లేదురా, ఆవిడొస్తే మనోరికి పులుసులు వండిద్దాం అనుకున్నాను. ఒంట్లో బాగాలేదన్నావుగా, ఫోన్లే. భలేవారండి, మా సెల్ని పంపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. పంపించు. హాయ్, ఉంటానండి. నా తంత్రం ఏంటో చూసావా? మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు, తంత్రం నేర్చినవాడు మంత్రి. మీ అమ్మేది? ఏంట్రా, నీకు నేను అమ్మను కానా? ఇదిగో డబ్బు. ఎక్కడిదిరా డబ్బు? డబ్బు ఇచ్చే ఒగ్గోలా, ఇవ్వకపోతే ఒగ్గోలా. నీ ముద్దులు పడితే ఏం కొట్టు రాలేదు, అప్పలనాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ఇచ్చారా? సరేలే. బాబు గారి ఇంట్లో పులసలో ఉండాలంట. నాకు ఒంట్లో బాగోలేదురా. నిన్నెవడ వెళ్ళమన్నాడే? వాసంతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పించాయి. ఒరేయ్ ఆగరా, దాన్ని ఏమనుకో. ఏంటమ్మా గొడవ? చూడన్నయ్య, నన్ను కొడుతున్నాడు. ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని ఏడిపిస్తుంటావు? నువ్వు ఏడవకమ్మా, ఏడవ. దొంగ ఏడుపు. రేయ్, దీన్ని నువ్వే చెడగొడుతున్నావు. చిచి, ఎదవ కొంప.
వీళ్ళని ఎవరిని నేను బాగు చేయలేను అంతే. బాగుపడరు వీళ్ళు. ఊరుకో వాసంతి. వాసంతి వాసంతి వాసంతి, నా మీద కోపమా? మీరు గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మీ మీద మాకెందుకు కోపం? మమ్మల్ని ఇలా వదిలేయండి. చూడు వాసంతి, నువ్వు నన్ను వాళ్ళలాగే చూస్తున్నావు. అందరూ అనుకుంటున్నట్టుగా నేను మనోహర్ భార్యను కాను. నమ్మలేకపోతున్నావు కదూ? 10 రోజులు తోడుగా ఉంటే 25,000. అదే మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్. కాల్ గర్ల్స్ అని ఇంగ్లీష్లో చెప్తే గొప్పగా అనిపిస్తుంది. నీకన్నా పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కూతుర్ని. మొదట్లో నేను నీలాగే మోసపోయాను. ఢిల్లీలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి సెలవుల పేరుతో ఇంట్లో అందరికీ బట్టలు వస్తువులు తీసుకెళ్తాను. నా కోసమే ఆశగా ఎదురు చూసే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే నాకు బ్రతకాలనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మీకు కష్టం వస్తే మనసారా ఏడవగలరు. అలా ఏడవడానికి కూడా అవకాశం లేనంత గొప్పదాన్ని నేను. ఏడవకు, జరిగిందంతా ఒక పీడకలనుకో. మీ అన్నయ్యకి కళ్ళు రావడానికి ముడుపు చెల్లించాననుకో. బాధపడుకో. ఒక స్నాప్ తీసుకుంటాను. స్మైల్ స్మైల్. గుడ్. డోంట్ వరీ, టేక్ కేర్. ఈడేంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యో చాలు, ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్. 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఇర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు, అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకర్. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ 4 విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా. రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా? ఆడ ఎవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా? ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఈ 4 కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు. నాకు ధైర్యంగా ఉంది, నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు. వచ్చాడు. రా వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా. నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను. అయ్యేమి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. అయ్యి డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మను. నేను పిలవను. ఓన్లీ నేనే లోనికి వెళ్తాను, అక్కడే బెటర్. ఆ వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటర్. ఇదే సుక్కే సుక్కే అన్న పిలుస్తున్నా కదా, పిలా సుక్కే. అర్థమైందా? అది ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ లోపల రాదని. ఇదో నీకు ఏమన్నాడు? నీకు ఇచ్చేది రాసుకోమని చల్లకుండా రాసుకో. ఎక్కడ రాసుకోను? నెత్తి మీద ఎక్కడ చూడ రాసుకో.
ఏంటి ఆ ఒళ్ళు తెలియకుండా బట్టలు కుట్టడం? అలా కుడితే పాడైపోవు. లక్ష్మి రాసిను రా. దీనికి ఏమైందో ఏమో, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటది. ఏం పిల్ల ఏం నేను పాడు. కనుక్కుంటాలే. లక్ష్మి ఏమైంది? అక్క రాత్రి కూడా నిద్రపోకుండా ఏడుస్తానే ఉంది. ఆపరేషన్ దగ్గర పడుతుంది కదా, ఆ భయమే ఉంటది. ఆ భయమేమీ లేదంట. మరి ఎందుకు ఏడుస్తుందంట? రేయ్ సీను ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాం. దేనికి బాబాయ్? పంతులు గారు మన వాసంతికి మంచి సంబంధం తీసుకొచ్చాడు రా. మన వాసంతికా? అవును, పిల్లవాడు బుద్ధిమంతుడు, మన పక్కూరే, ఒకడే కొడుకు. అతను మన వాసంతిని జాతరలో చూశాడట. పిల్ల నచ్చింది, సంబంధం కలుపుకోవడానికి కబురు చేశాడు. వాసంతికి అప్పుడే పెళ్ళా? అప్పుడే అంట వింట్రా, పైసా కట్టం అక్కర్లేదంట. మన పిల్ల ఆ ఇంటికి కోడలనిపిస్తే చాలంట. బాగుందనుకో, కానీ ఇంకా కానీ ఏంట్రా, కాళ్ళకాడికొచ్చిన సంబంధం. మన కష్టాలు మనకి ఎప్పుడు ఉండేయే. మరి మనం బాగుంటే మాత్రం మంచి సంబంధం దొరకొద్దు. సరే అను. మీరంతా ఉండగా నాకెందుకు భయం? సరే శుభం. ఇంకా ఆలస్యం ఎందుకండి, మంచి రోజు చూసి కబురు పెడతాను. మంత్రులు గారు మీరు ఆ పనిలో ఉండండి. జాగ్రత్త. మా నాన్న ఈ నల్లుడు గారినండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి బళ్ళోకి వెళ్ళడం మనిషి పనిలోకి వెళ్ళాను. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానండి. ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఎకరం పొలం 50 గొర్రెలు కూడా ఉన్నాయండి. తల్లిదండ్రులు లేరంటున్నావు, ఆస్తిపాత్రులు బాగా ఉన్నాయంటున్నావు, పైగా ఒంటరాడివి అంటే చెడు తిరుగుళ్ళు అయ్యి ఉన్నట్టేగా. అబే, మా వాడు చాలా బుద్ధిమంతుడు. నేను స్వయాన వీడికి మేనమావని. నాకు ఆడపిల్లలుంటే వీడికే ఇచ్చేవాడిని. అట్టగా తమరు మనసులో ఎట్టుకోకండి. ఆడపిల్లని ఇస్తున్నాం కదా, మా అనుమానాలు మాకుంటాయి. మరి మా మాంగారికి అనుభవం ఎక్కువ తమ్ముడు. ఈయన గురించి తెలుసుకోకుండా మా అత్తయ్య నుంచి పెళ్లి చేశాడు ఈయన మాంగారు. తర్వాత దెబ్బతినాలే. వాసంతి, ఏంటా గుసగుసలు? అక్కడ అందరూ వచ్చేసారు. తీసుకో, కాఫీ తీసుకురా. త్వరగా త్వరగా రండి. అయ్యా, ఉభయులు ఇష్టపడ్డ తర్వాత ఇంకా ఆలస్యం దేనికి? ఈ మాఘమాసంలో 12వ తేదీ మంచి ముహూర్తం ఉంది. కానిచ్చేయమంటారా? 12వ తేదీ అంటే మరీ దగ్గరైపోతుందేమో. తేదీ మారితే మాత్రం నువ్వేం చించగలవురా? బావా నువ్వేం టెన్షన్ పడకు, నీకు నేను హెల్ప్ చేస్తాను కదా. పెళ్ళైన తర్వాతే మా ఇంటికి వెళ్తాను. నా కూతురు గురించి నేను చెప్పేది ఏముందండి, అంతా తమకు తెలిసిందే. ఇక పెళ్ళి అంటారా, పెద్దమ్మాయి కంటే లెవెల్లో చేస్తా పెళ్లి. ఏమలుడు? అవును, అలాగే సింపుల్ గా చేద్దాం. తీసుకోండి, ఏదో మాకు తగ్గట్టుగా చేశాం. ఎరా సీను, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయి బాబాయ్. వస్తుంటే దారిలో అప్పలనాయుడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారా. మన వాసంతి పెళ్లి చూపులంటే వాళ్ళు వస్తామన్నారు. అదిగో వస్తున్నారా. నమస్కారం బాబు గారు. దండవండి బాబు. లెగవలేని మడిచిని మనసులో ఎట్టుకోకండి. పర్వాలేదండి. ఏంటి శ్రీను, వాసంతి పెళ్లి మనకు చెప్పకుండా చేద్దామనుకున్నావా? మీలాంటి పెద్దవాళ్ళని మా ఇంటికి పిలిచి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరికే అన్నాను లేరా. వాసంతిని పెళ్లి చేసుకుపోయి అదృష్టవంతుడు ఎవడు? ఈ కుర్రాడేనా? నమస్కారం అండి. ఈ కుర్రాడు బాబు గారు చాలా బుద్ధిమంతుడు. మీరు కూర్చోండి. పర్వాలేదు, కానివ్వండి. మేము బయలుదేరుతున్నాం. ఏమైనా అవసరం ఉంటే నాకు కబురు చేయండి. ఎంత దూరం వచ్చారు? కాస్త కాఫీ అయినా తీసుకుంటే. ఒరేయ్, బాబుగారు మన ఇంట్లో కాఫీ తాగుతారా? చాచా, నాకు అలాంటి పట్టింపులు ఏం లేవండి. పైగా వాసంతి స్వయంగా చేసిన కాఫీ ఎందుకు తాకుండా వెళ్తాం? ఏం మనోహర్? అవునవును, తాగుదాం. అమ్మా వాసంతి, బాబు గారు కాఫీ పట్టరా. అలాగేమ్మా.
వద్దు. పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు? వచ్చే నెల 12వ తేదీ అంటున్నారు. ఇంత తక్కువ టైంలో ఏర్పాట్లన్నీ ఎలా చేయాలో తోచట్లేదు. దాందేముంది, నేనున్నానుగా. మన వాసంతి ఇంకో ఇంటిది అవుతుందంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీరు ఆ మాట అన్నారు, వాడికి అదే చాలు. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేస్తున్నట్టు ఉంది బాబు. అవును శ్రీను, నిన్నిలా కళ్ళు లేకుండా పుట్టించినందుకు ఆ దేవుడి మీద కోపంగా లేదా? కళ్ళుండి ఎవరు మాత్రం ఆ దేవుడిని చూడగలుగుతున్నారు? ఆయన గురించి పాడుకునే గొంతు ఇచ్చాడు, అదే చాలు. నువ్వు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రాముల వారి గుళ్ళో పాట పాడతావు చూడు, ఆ పాట ఒకసారి పాడవా? పాడు, విందాం. అన్న వాసంత వచ్చిందన్నా, నువ్వు వెళ్ళి మాట్లాడి మేకలు చూసుకుంటా. వాసంతి, నీతో కొంచెం మాట్లాడాలి. నిజానికి పెళ్లి సూపుల్లోనే నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ పెద్దలు ఉండటం వల్ల మాట్లాడలేకపోయాను. నేను వెళ్ళాలి. ఏ, ఎవరన్నా సూతారేమోనని భయమా? ఎలాగో మనం కాబోయే మొగుడు పెళ్ళాలమేగా. ఓ సిగ్గా. మా సావాసగాళ్ళందరూ పెళ్లి కూతురు ఎలా ఉంటుందని అడిగారు. కడిగిన ముత్యం ఎలా ఉంటుందని చెప్పాను. నేను చెప్పింది నిజమేగా? కృష్ణ రామ అపద్బాంధవ పరంధామ నాయన. ఏంటమ్మా? ఏమిటిదంతా? చనిపోయిన వాళ్ళ కళ్ళు పెడితే చూపిస్తుందో రాదో నాకు తెలియదు. కథల్లో ఏవో రాస్తుంటారు, అవేం పట్టించుకోకు. వాసంతి తను చనిపోయి ప్రియుడి కోసం కళ్ళు దానం చేసిన ప్రియురాల కథ చదివింది. చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయాలంటే ఏం చేయాలని అడుగుతుంది. అయినా నువ్వు బతికొండగానే నీ కళ్ళు ఇవ్వబోతున్నావు కదా, చనిపోయిన వాళ్ళ కళ్ళు ఏం చేస్తారో నీకెందుకు? వాసంతి, దీనికి కొంచెం అర్థమైతే నువ్వన్నా చెప్పు. ఏమిటో లక్ష్మి, మనం అన్నయ్య కోసం అన్నీ మర్చిపోదాం అనుకున్నాం కదా. చూడు లక్ష్మి, అన్నయ్య చూపొస్తే ముందుగా నిన్నే చూడాలని తన కోరిక. ఆ సమయంలో నువ్వు లేకపోతే అన్నయ్య తట్టుకోగలడా? తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంకుకి అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు, కానీ బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు. డాక్టర్తో కూడా మాట్లాడాను, అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పావు. అవునులే, ఎన్నికల టైంలో ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఆ తర్వాత మర్చిపోదాం. ఇది కూడా అంతే, అవసరానికి అబద్ధం చెప్పాను. జస్ట్ ఫర్గెట్ ఇట్. మీరు అసలు మనుషులేనా? ఛీ! మీ వల్ల సీనుకి కళ్ళొస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు. లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళు. ఏ దివ్య, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఆడదాన్నే. ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకునే దాని విలువ నాకు బాగా తెలుసు. షటప్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తోడు. మనోహర్, ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి? ఇది వైఫ్ ఏంటి సార్? జస్ట్ కీప్. ఎక్స్ట్రాలో మాట్లాడకుండా నోరు మూసుకొని పడుండు. రేయ్, మన మధ్య ఉన్నది కేవలం 25,000 అగ్రిమెంట్ మాత్రమే. దానికోసం నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీ అవసరం కూడా మాకు లేదు. గుడ్ బై. ఏంటి మనోహర్ ఇంత ఆవేశపడుతున్నావు? నన్ను చూడు, భూకంపం వచ్చినా చలించను. పోతే పోనివ్వండి సార్, దాంతో బోర్ కొట్టేసింది. అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసిందన్నమాట. కరెక్టే. వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే మత్తెక్కుతుంది. అవును, వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు. ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది, చాలా రిస్క్ గా ఉంది. కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా. సారీ అండి, ఇంత రాత్రప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదమ్మా, ఈ వేళప్పుడు బయలుదేరావు. జాగ్రత్త. ఉంటానండి. వెళ్దామా.
ఎవరు మేస్త్రి గారా? అవును చీను. అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట. అమ్మకు బాగాలేదు కదా, కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు. అయ్యో, నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే. సరే, లక్ష్మిని తీసుకెళ్తా. వాసంతి, వాసంతి! అక్కడికి నేను వెళ్ళనన్నయ్య. అమ్మమ్మమ్మ ఎల్లద్దే, నువ్వు మైసూరు మహారాణివి. ఎడితే నీ పరుగు పోదు. ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు. పాపం ఆయన కూతంత బొబ్బొండి పెడితే మనకేమన్నా నట్టమా? ఈ శ్వాసం లేని కుక్కనే. ఇలా అమ్మా వాసంతి, ఏంటమ్మా ఇది? అమ్మకొంట్లో బాగాలేదు కదా. నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా. నాన్నన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా. నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా. పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు దిగులు ఎక్కువ అవుతుందమ్మా. నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి. ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా. నా మాట విని వెళ్ళిరా అమ్మా. వాళ్ళ దయ దక్షిణాలతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. ఏంటి వాసంతి, ఎంత చెప్పినాను? పెళ్లి విషయం ఒకటే కాదు, అప్పలనాయుడు గారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా? అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు. నా కోసమైనా వెళ్ళిరా అమ్మా. వెళ్తానన్నయ్య. నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను. పిచ్చి పిల్ల. అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి. ఏమండి, బాగున్నారండి? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేను ఆ రోజు బస్సులో కలిసానే. ఓ, బస్సు, కళ్ళజోడు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక. పర్లేదండి. బాబాయ్, నీకు చెప్పాను చూడు, బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించిందని. ఆ అమ్మాయా? చూడమ్మా, మా సీను చెల్లెలి పెళ్లి, మంచి చీరలు చూపెట్టు. అలాగే, రెండు అక్కడున్నాయి. రాధిక, వీళ్ళకి చుడిదార్ చూపించు. ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే. ఆవిడ నిన్ను గుర్తుపట్టావిట్రా? నువ్వే ఆ అమ్మాయిని గుర్తుపట్టావు. ఇది గద్వాల్ సారీ అండి. పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. చూడండి, అంచు అయితే ఇంకా బాగుంటుంది. ఇదా ఇదా? అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి. ఓ, బ్రహ్మాండంగా ఉంది. వాసంతకి చీర బాగా నప్పుతుంది. ఏ కలరు? మెజెండా కలర్ అండి. అదేం కలరు? ఎరుపు, పసుపు, నీలం కలిసిన ఓ రంగు. ఓహో, నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓ, మ్యాచింగ్ బ్లౌజా? అక్కడున్నాయి రండి. లక్ష్మి ఏదో సైగ చేసింది, నాకు అర్థం కాదా? ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా. ఎందుకు అర్థం కాదు? ఆడాళ్ళ మాటలు ఆడాళ్ళకే అర్థం అవుతాయి. సరే, మీరు బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళండి. మీ హోటల్కి వెళ్తాను. ఆ పకిరిగాడు కొట్టి అమ్మాడే ఉంచాడు ఎదవా. ఎందుకు బాధపడతావు? నీకు నిజం చెప్పనా, నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు, ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు. నాతో పాటు ఢిల్లీ వచ్చాయి, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా? మీ నాన్న నువ్వు ఒకడే వస్తాను ఎదురు చూస్తున్నాడు, జంటగా కాదు. లోపలికి వెళ్ళు. వసంతి, నువ్వు చాలా తెలివిగలదానివి. నాకెంతో సహాయం చేశావు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. అవసరమైతే ఇంకా అడుగు, మొగమాట పడకు. లక్ష్మి, పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. ఎరాసీను, పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా? ఉన్నాగమ్మా. మరి పెళ్లి కూతురు కనపడదే? తను రాలేదు, నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం. ఓహో, కాబోయే వదిన మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం చెలాయిస్తుందన్నమాట. లక్ష్మి, ఆ చీర లేవు.
ఇదిగో ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరికి? నీకే. నాకా? ఏంటి నచ్చలేదా? నచ్చకపోవడమా తండ్రి? నాకు కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంతమంది ఉన్నా పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా. నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాల పాటు చల్లగా బతుకయ్యా, చల్లగా బతుకు. నాగమ్మ, ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను. ధరలు బాగా పెరిగిపోయాయి. అయినా ఉన్నంతలో మంచిగా తెచ్చాం. బావా ఈ పూల సొక్క ఎవరికి? నాన్నకి. మామయ్యక ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లు అప్పకింద చూస్తావు? నేను చొక్కా వేసుకోకూడదా? నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు చూడలేదులే. ఇప్పుడు వేసుకుంటాను చూడు. తట్టుకోలేములే. అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అక్క, వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు. నచ్చిందని చెప్పి లేత వదినకి ఇచ్చేస్తాడు. చూడవే, ఈ చీర నీకు చాలా బాగుంటది. వాసంతి, బాబుగారు ఏమన్నా చెప్పారా? భగవంతుడా, ఏంటి? మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది. లక్ష్మి ఇక్కడే ఉంది కదా. నీకు ఎప్పుడు ఇదే గొడవ. ఈ లక్ష్మి కాదు లక్ష్మి అంటే ధనలక్ష్మి. 2 నోటు కట్టలు తీసుకొచ్చింది. మన లాటరీ కొట్టేహం. అమ్మయ్యా, ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది. మన వాసంతి అదృష్టవంతురాలు. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పి. ఏంటమ్మా తలనొప్పా? తగ్గిపోతుంది అన్నయ్య. దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా. ఏం లేదు, ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా. ఓహో అలాగా. వాసంతి, వాసంతి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల? వాసంతి, 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 వాసంతి. నేను రాత్రి ఆడ మంచి ఎవరు బిడ్జి మీద దూకి పడిపోయిందంట. చీకట్లో మంచి ఎవరో తెలియలా. పాపం ఆ పిల్ల చాలా మంచిదిరా, పెళ్లి కూడా కుదిరింది. ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు, ఆడి చెల్లెలు వాసంతిది. ఎంత ఘోరం జరిగిందిరా. రే రండ్రా, రే గమ్మున రండ్రా. జాగ్రత్త. అయ్యో వాసంతి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. నా బిడ్డ, నా బిడ్డ వాసంతి, వాసంతి వచ్చిందా? దేవుడా, దేవుడా, నన్ను ఎందుకు తీసుకుపోలేదురా? బాబాయ్, వాసంతిని ఇంకా తీసుకురాలేదా? తీసుకొస్తారులేరా. బాబాయ్, వాసంతి దహన సంస్కారాలు
చెరువు గట్టు పక్కన చెట్టు కించేద్దాం. అలాగేరా, అలాగే. చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాళ్ళం. అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికే వెళ్ళి కూర్చునేది. వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుద్దాం అనుకున్నా. పిలవకుండానే అందరూ ఇలా వచ్చారు బాబాయ్. అమ్మ తప్పకుండా, అమ్మ తప్పకుండా అమ్మా. జాగ్రత్త. వాసంతి, వాసంతి. మీ నాన్న పిలుస్తున్నాడమ్మా, చూడవే, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. అమ్మా లక్ష్మి, ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడవే. అమ్మా లక్ష్మిని చూడమ్మా. లక్ష్మి, నువ్వు మాట్లాడించవే, నీ మాట వింటుంది, మాట్లాడించవే. చెప్పవే. అమ్మా అమ్మ వాసంతి, వాసంతి. ఇదిగో వాసంతి, మీ అన్నయ్య చూడమ్మా. మా కోసం కాకపోయినా చూడలేని మీ అన్నయ్య కోసమైనా కళ్ళు తెరిచి చూడవే. నా కళ్ళు రావాలని ఎదురు చూసి చూసి నువ్వెక్కడ మూసావమ్మా. అయ్యో నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మాతో చెప్పండొచ్చు కదా. మమ్మల్ని అందరినీ ఎందుకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయావు? చెప్పవే అమ్మా, చెప్పవే. ఎక్కడే నీ చెల్లి? ఎక్కడే ఎక్కడే? అయ్యా, తమరు చెప్పటం వల్ల పోస్ట్ మార్టం నది లేకుండా శవాన్ని అప్పు చెప్పారయ్యా. అప్పలనాయుడు గారు వచ్చారు సీను. అమ్మ వాసంతి, బాబు గారు వచ్చారు చూడమ్మా. వచ్చారా బాబు? చూడండి బాబు ఎంత పని చేసిందో. దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు. అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు. మీ మేలు మర్చిపోలేను బాబు గారు. మీ రుణం ఎలా తీర్చుకోను బాబు గారు. ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది. మరి నాతో చెప్పుకున్నది కష్టం తనకి ఏమొచ్చిందో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇదంతా తలరాత. ఊరుకో. రాత 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 ఎవరా రాతది? ఎవరా రాతది? ఎవరా రాతది? ఆపదలు అనుకుంటే నాన్న కర్ణుడు అనుకున్నారా? మా చెల్లెలు చేయాలి వెళ్ళుకుంటాను. ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను. మనం దేవుడు అనుకునే అసలు రాక్షసుడు వీడేరా? మా లక్ష్మి మోగది కాబట్టి ఏం తప్పలేదనుకుంటావురా? అది చేసే ప్రతి కదలిక నాకు తెలుసురా. అది చేసే ప్రతి కదలిక దివ్యమ్మ వెళ్తూ మా బాబాయ్తో చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసురా. ప్రతి విషయం నాకు తెలుసురా. మర్యాదగా అప్పలేని వదులు, లేకపోతే లక్ష్మిని చంపేస్తాను. లక్ష్మిని చంపేస్తాను. నిన్నేరా వదులు.
వాసంతి 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 నా కళ్ళ కోసం నా రెండు కళ్ళ లాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. నాకి కళ్ళొద్దు, నాకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆశ నాలో చచ్చిపోయింది. వాసంతి వాసంతి